శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? మధురా నగరాన్ని కంసుడు పాలించేవాడు. అతని చెల్లెలు దేవకిని వాసుదేవుని వివాహం చేసుకుంటుండగా అకస్మాత్తుగా ఒక దేవగానం వినిపించింది. దేవకిని 8వ సంతానం నిన్ను సంహరిస్తాడని తెలియగానే కంసుడు భయంతో దేవకిని వాసుదేవుని బంధించాడు. పుట్టిన ప్రతి బిడ్డను క్రూరంగా చంపేవాడు. దేవకిని గర్భం నుంచి ఒక కాంతివంతుని బిడ్డ జన్మించాడు. అతను మరెవరో కాదు, శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు. ఆ సమయంలో కారాగారం తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. కంసుని రక్షకులు గాఢ నిద్రలో వెళ్లిపోయారు. వాసుదేవుని సంఖ్యలు మాయామంత్రముగా విడిపోయాయి. ఆ సమయంలో యమునా నది ఉప్పొంగుతో ప్రవహిస్తుండగా వాసుదేవుడు నదిలో కడుగు పెట్టాడు. ఆ సమయంలో ఆదిశేషుడు తన భారీ పథకాన్ని చాపి వర్షాన్ని ఆపాడు. యమునా నది నీళ్లు వాసుదేవుని కాలు వరకు తగ్గాయి. చిన్న బాలకృష్ణుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. వాసుదేవుడు గోకులానికి చేరి యశోదమ్మ పక్కన నిద్రిస్తున్న పాపాన్ని తీసుకుని ఆ స్థానంలో కృష్ణుని ఉంచాడు. వాసుదేవుడు మధుర తిరిగి వచ్చేసరికి కారాగారం తలుపులు మళ్లీ మూసుకుని సంఖ్యలు తిరిగి బిగించాయి.